ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్తో దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాథ్ దీక్షా శిబిరం దగ్గర ప్రస్తుతం బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు, చెమ్ముకుట్టినట్టు కూడా లేదు. మేము అడుగుతుంది ఒకే ఒక ప్రశ్న, ఇదేదో గుంతమ్మ కొరకో లేదా రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కోణంలో స్వార్థం కోసమో సులాభం కోసమో ఈ దీక్ష చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లడానికి లేదు ఉన్న అధికారం ఉన్న పార్టీల్ని కొద్ది ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కార్యక్రమం కాదు. పలు సందర్భాల్లో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా వారితో పాటు మీ అందరం కూడా కొద్దిగా ఎత్తి చాటినప్పుడు అన్ని పార్టీలు అడిగినప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో మన ప్రాంతం మన విశాఖపట్నంలో పుట్టినప్పటికీ కూడా నేను విశాఖపట్నం వాసిని చెప్పుకునే వెంకయ్య నాయుడు గారు ఈ అంశాన్ని చట్టంలో పెడితే బాగుండు, చట్టంలో పెట్టలేదు కాబట్టే దీన్ని చేయడానికి ఇబ్బందికరంగా ఉంది, అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పిన పరిస్థితి మనకు తెలుసు. మరి వాళ్ళ చట్టంలో పెట్టని అంశాన్ని చేయలేమని చెప్పి అటు దాని గురించి ఆలోచన చేస్తున్న వ్యక్తులు మన చట్టంలో పెట్టిన ఈ అంశాన్ని ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి అడుగుతున్నాం. ఏదైనా విషయం అడిగితే దానికి ఏ సాకు చెప్పి తప్పించుకుందామని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అందుకే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, మాతో పాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు పెద్దలందరూ కూడా ఇవాళ గొంతెత్తి ఈ విశాఖపట్నంలో రైల్వే జోన్ రావాలి, యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరి వాణిజ్య అంశాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపరగాలంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలని చెప్పిన ముక్తికంఠంతో కోరుతున్న నేపథ్యం. మరి ఈ సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దీక్షా శిబిరానికి వచ్చి మరి రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానికానికి ఈ రాష్ట్ర తాలూకా సమస్యల పట్ల వారు కూడా ఎప్పుడు కూడా ఏ సందర్భం వచ్చినప్పటికి కూడా అన్ని సందర్భాల్లో కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు. అన్ని అంశాలని కూడా ప్రత్యేకంగా ఈ అంశం పట్ల మరి అమర్నాథాన్ని మరి వచ్చి చూసి మరి పూర్తిగా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున దీనికి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి రేపు 20వ తేదీ నాడు ఆయన ఉదయం ఈ దీక్షా శిబిరానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆ వచ్చిన సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న యావత్తు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన పార్టీ 20 అంటే బుధవారం కదా, బుధవారం అందరూ కూడా వచ్చి ఈ విశాఖ రైల్వే జోన్కి మన మద్దతుగా నిలవాలని మరి అందరినీ ఇక్కడ కోరుతున్నాం. రేపు ఉదయం కూడా వామపక్షాలతో మొత్తం అందరూ కూడా అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఇక్కడ 10 గంటలకి రేపు ఉదయం 10:30కి ఇక్కడ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే ముందు ఏ కార్యాచరణగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి మన అందరి తాలూకా సలహా సంప్రదింపులు తీసుకుని ఆ ప్రకారం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు రోజు మీ ప్రకటన చూస్తున్నాం, రోజు మీ మాటలు వింటున్నాం, రోజు మీ తాలూకా వ్యవహార శైలిని భాషని చూస్తున్నాం. ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మీరు చేస్తున్న ప్రక్రియలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ఏదైతే ఈ అంశం ఉందో, ఈ రైల్వే జోన్ అంశం ఉందో, ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ముఖ్య 3 అంశాలని ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. ఒకటి హామీ అయితే ప్రత్యేక హోదా, 2 పోలవరం ప్రాజెక్టు చట్టంలో పెట్టి అంశాన్ని నెరవేర్చి ముఖ్యంగా జీవనాధారమైన ఈ ఆంధ్రప్రదేశ్కి దాన్ని మేమే నెరవేరుస్తాము, కాల పరిమితుల్లో నెరవేరుస్తామని చెప్పిన సందర్భం ఇవాళ కేంద్రం. అయినప్పటికీ దాని గురించి పట్టించుకునే పాపాన పోలే. మీ తాలూకా స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ అవినీతి కోసం ఇవాళ పక్కతో పట్టింది పోలవరం ప్రాజెక్టు. ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నట్టు ఉంది. ఇవాళ ప్రత్యేకంగా విశాఖ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. మనకు తెలుసు విశాఖపట్నాన్ని వచ్చి స్మార్ట్ సిటీగా పొందించాం. దీనికోసం ఇక్కడ వచ్చి మెట్రో రైలు పెడతాం.
ఈ విశాఖపట్నాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మాటలు కోటలుగా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క మాట కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. రైల్వే బడ్జెట్ మరి సాధారణ బడ్జెట్ జరిగితే బడ్జెట్లో మెట్రో రైలుకి వచ్చి 1 లక్ష రూపాయలని కేటాయిస్తే ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు ఎన్నికయ్యాడు హరిబాబు గారు. ఆయన ఒక్క పార్లమెంట్ సభ్యుడే కాదు, ఆ పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కనీసం దాని గురించి వారి నిరసన కూడా తెలియచేయకుండా 1 లక్ష రూపాయలు ఏంటి, మెట్రో రైలుకి ఏంటి, ఇది అన్యాయం అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడకపోగా తిరిగి బడ్జెట్ పట్ల హర్షం ప్రకటించిన నేపథ్యం. రైల్వే బడ్జెట్ జరుగుతున్నప్పుడు మరి రైల్వే మరి అంశాల పట్ల మంత్రి మాట్లాడితే మరి సాక్షాత్ మరి పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు కానీ మరి ఇవాళ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా దీని గురించి వారి తాలూకా నిరసన తెలియజేయలేని నేపథ్యం. నిరసన తెలియజేసే సరికదా రైల్వే బడ్జెట్ ఎంతో అద్భుతంగా ఉంది, ఈ రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయని బయటకు వారు వచ్చి మరి పత్రికా సమావేశాలు పెట్టి చెప్పిన సందర్భం. ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఈ రాష్ట్రం ఎక్కిపోతుందనే ఆలోచనగా ఉంది ఇవాళ. కాబట్టి ఈ ఉద్యమం ఇదేదో ప్రయోజనాల కోసం, ఇదే ఒక రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్లు ఏదో 2 రోజులు కూర్చున్నాం, 3 రోజులు కూర్చున్నాం, లేకపోతే వారు మాట్లాడుతున్న ఆవాకులు చావాకులు మాట్లాడుతున్నట్లు కాదు. మరి ఈ ఉద్యమం ఇది ఆరంభం. ఈ సమస్య పరిష్కారం అయ్యి వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం ఉంటుంది, ముందుకు వెళ్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీనికోసం కొనసాగిస్తాము. ఇది సాధించే వరకు మాత్రం మేము నిద్రపోమనే విషయాన్ని మరి మనవి చేస్తూ రేపు 20వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని మరి మన పార్టీ శ్రేణులందరూ కూడా దాన్ని విజయవంతం చేసి ఈ రైల్వే జోన్ వచ్చే దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యంగా పత్రికా సోదరులందరినీ కూడా కోరుతున్నాను. మీరందరూ ఎక్కడో నుంచి వచ్చిన సోదరులు కాదు, మీరందరూ కూడా ఇక్కడ పుట్టినవారు, మా సోదరులు, మా తోబుట్టినవారు. దయచేసి ఈ అంశాన్ని పట్ల చిత్తశుద్ధితో మీ అందరూ కూడా దీనికి మద్దతు తెలిపి దీన్ని ఇంకా ముందుగా ఇంకా ఎక్కువగా దీన్ని ప్రజల్లో చొచ్చుకునిపోయి ఈ అంశం నెరవేరేటట్లు పార్టీలు కళ్ళు తెరిచేటట్లు ప్రతి ఒక్కరూ కూడా మీరు కూడా మాతో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరున మరి కోరుకుంటున్నాను. పెద్దలు రోజా గారు మాట్లాడతారు. రైల్వే జోన్ అనేది ఈ ఉత్తరాంధ్ర ప్రజల హక్కు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఆ రోజు రాష్ట్ర విభజనకి ఓటేసేటప్పుడు అన్ని విషయాలు చూసి ఓటేసి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఎందుకు ఈరోజు విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే జోన్ గురించి మాట్లాడకుండా మరి సైలెంట్ గా ఉందో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీలు అమర్ గారి దీక్షకి సంఘీభావం తెలియజేస్తున్నా కేవలం అధికార పార్టీలైన బీజేపీ, తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండటం చూస్తుంటే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దొంగాట్లాడుతుందో మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు అధికార పార్టీ వాళ్ళు 17 మంది ఎంపీలు కేంద్రంలో ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ఈ ప్రాంతానికి రావాల్సిన రైల్వే జోన్ గురించి కనీసం వాళ్ళు ఏ రోజు కూడా ఢిల్లీలో పోరాటం లేదు అంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాల మీద వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయిన అశోక్ గజపతిరాజు గారు కూడా కేంద్ర మంత్రిగా ఉండి కూడా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా రైల్వే జోన్ గురించి ఇంతవరకు పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు అధికార పార్టీ బాధ్యతగా చేయాల్సిన ఈ ఉద్యమాన్ని ప్రజల్లో నుంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గుడివాడ అమర్ గారు వయసులో చిన్నవాడైనా పోరాటంలో ముందుండి ఈ ప్రాంత వాసుల కోసం పోరాటం అభినందించాల్సిన విషయంగా అందరూ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మీ ప్రాంతంలో పుట్టి ఈరోజు ఎన్నో రకాల పదవులు అనుభవిస్తూ అధికారంలో ఉండి కూడా ఈరోజు చంద్రబాబు చేసిన నీతి మాలిన పని ఓటు నోటు కేసులో నోరు మెదపకుండా కేంద్రం దగ్గర ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టేసిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు మీ అందరి కోసం పోరాడుతున్న అమర్ గారు ఎంతో గొప్ప నాయకుడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్ కానీ, అలాగే రెవెన్యూ లోటు భర్తీ చేయడంలో కానీ, అలాగే ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చే దాంట్లో చేతగాని దద్దమ్మగా మిగిలిపోయాడన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏ విధంగా ఓటు కోట్లు కూడా కుక్కతోక వంకర అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కుంటూ పోతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో నువ్వు ఏదైతే పట్టుసీమలో, ఇసుకలో, కల్తీ మధ్యలో దోచుకున్న డబ్బుతో కొంటున్నావో, మరి ప్రజలకి చేయాలి అభివృద్ధి కార్యక్రమం అంటే డబ్బులు లేదని ఎందుకు బీద ఏడుపులు ఏడుస్తున్నావు నేను అడుగుతున్నాను. ఈరోజు ఎవరైతే మా పార్టీలోంచి తీసుకెళ్ళిన ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల్ని ఎలాగొలగ రూపొందించాలని కేంద్రానికి లేఖలు రాస్తావు, నియోజకవర్గాల సంఖ్య పెంచండి అని చెప్పి వెంకయ్య నాయుడుతో ప్రెషర్ పెట్టిస్తావు. కానీ ఈరోజు నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయవు, ఏ సమస్యని దూరం చేయవు, విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క విషయాన్ని కూడా ఈరోజు సఫలీకృతం చేయడంలో నువ్వు ముందు లేవు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ప్రత్యేక రైల్వే జోన్ తేలేని వాళ్ళు, ఈరోజు రెవెన్యూ లోటు భర్తీ చేయలేని వాళ్ళు, ప్రత్యేక హోదా తీసుకురాలేని వాళ్ళు మీకెందుకు అయ్యా పదవులను అడుగుతున్నాను. పనులు చేయకపోయినా ఈరోజు గబ్బిల్లాగా ఆ పదవుల్ని పట్టుకొని వేలాడుతున్నారు అంటే మీకు పదవుల మీద వ్యామోహమే తప్ప ప్రజల మీద అభిమానం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు యనమల రామకృష్ణుడు గారు. మీరందరూ చూసుంటారు అసెంబ్లీలో ఎవరు ఏ యొక్క ప్రజా సమస్య మీద మాట్లాడుతున్నా తనంత తెలివైనోడు లేడని ప్రతిదానికి లేచి వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఆయన నేను అడుగుతున్నాను, నీ అతి తెలివితేటలు ఈ రెవెన్యూ లోటు భర్తీ 16,000 కోట్లు మనకి భర్తీకి కేంద్రం ఇవ్వాల్సి ఉంటే ఈ 2 సంవత్సరాల్లో 3,000 కోట్లే వచ్చాయి. ఆ రెవెన్యూ లోటుని భర్తీ చేయలేని నీ అతి తెలివితేటలు ఏం చేసుకోవడానికి? ఇలాంటి నువ్వు నీ తల ఎక్కడ పట్టుకోవాలి ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి మంత్రి గారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జిల్లా మంత్రిగా ఉన్నావు, ఈ జిల్లా సమస్యల గురించి మీకేమైనా అవగాహన ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు 4 రోజుల నుంచి అమర్ గారు అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, కేంద్రంతో మాట్లాడి చర్చలు జరిపి ఈరోజు సానుకూలంగా స్పందించకుండా ఈరోజు వాళ్ళు మీనమేషాలను లెక్కిస్తూ దీన్ని కూడా రాజకీయం చేయాలి అనుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందు చెప్పారు ఆయన వస్తాడు ఆయన వస్తాడు ఆయన వస్తాడని. లేడీస్కి ఏమో యాడ్స్ ఆయన వస్తాడు 3 నిమిషాల్లో తాట తీస్తాడని. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు కాలేజీల్లో సూసైడ్ చేసుకుంటుంటే ఎవరి తాటా తీయలేదు. ఈరోజు తన సొంత ఎమ్మెల్యేలే కాల్ మనీ సెక్స్ రాకెట్లో అమ్మాయిల జీవితాలతో చెలగాట మాడుతుంటే వాళ్ళ తాట తీయడు. ఈరోజు ఎంతమంది డ్వాక్రా మహిళల ఉసురు పోసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్లోకి పంపించిన చంద్రబాబు నాయుడు తాట ఎవరు తీయాలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి.